మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలను ఫ్లాట్ ఓనర్స్ అడ్డుకుంటున్నారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చడం ఏంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. కూల్చివేతలు చేపట్టకుండా జేసీబీలకు అడ్డంగా పడుకుని ఆవేదన వ్యక్తం చేశారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీ బాధితులకు అండగా నిలిచారు. నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టడం ఏంటని మండిపడ్డారు. ఏదైనా ఉంటే పద్ధతి ప్రకారం వెళ్లాలని సూచించారు. హైడ్రా కూల్చివేతలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్. లంచాలు ఇవ్వకపోతే గద్దల్లా వాలిపోయి హైడ్రా కూల్చివేతలు చేపడుతోందని ఆరోపించారు. పేదల విషయంలో ప్రభుత్వం పిచ్చివేషాలు మానుకోకపోతే పేదల ఉసురు తప్పక తగులుతోందన్నారు. పేదల జోలికొస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కాబట్టి కొన్న ఎవరి ల్యాండ్ కబ్జా చేయలేదు. 1990 నుంచి రికార్డు ఉంది. 83లో ఆవుల సాంబశివరావు గారు లెటర్ పెట్టే గవర్నమెంట్ నుంచి మా సొసైటీకి అన్నాడు. గవర్నమెంట్ కి అవసరం లేదని. ఆ పేపర్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు ఒక్కసారి అక్కడ చూడొచ్చు సార్. ఆ 100 మీటర్ల అవతల దీనికి 200 మీటర్ల అవతల విల్లాస్ కట్టారు. 80 ఫీట్ల. ఇప్పుడు మనం నిలబడినది కూడా మా హుడా లేఅవుట్లో 80 ఫీట్ల రోడ్డు. ఇది ఇప్పుడు హైటెన్షన్ లో 60 ఫీట్ల రోడ్డు 80 ఫీట్లు అయింది. మా హుడా లేఅవుట్ ప్రకారం మాకు ఫ్లాట్లు ఉన్నాయి సార్. దయచేసి మాకు న్యాయం చేయాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం. పట్టా ల్యాండ్ కాబట్టి కొన్న ఎవరి ల్యాండ్ కబ్జా చేయలేదు. 1990 నుంచి రికార్డు ఉంది. 83లో ఆవుల సాంబశివరావు గారు లెటర్ పెట్టే గవర్నమెంట్ నుంచి మా సొసైటీకి అన్నాడు. గవర్నమెంట్ కి అవసరం లేదని. ఆ పేపర్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు ఒక్కసారి అక్కడ చూడొచ్చు సార్. ఆ 100 మీటర్ల అవతల దీనికి 200 మీటర్ల అవతల విల్లాస్ కట్టారు. ఇప్పుడు మనం నిలబడినది కూడా మా హుడా లేఅవుట్లో 80 ఫీట్ల రోడ్డు. ఇది ఇప్పుడు హైటెన్షన్ లో 60 ఫీట్ల రోడ్డు 80 ఫీట్లు అయింది. ఇప్పుడు మనం నిలబడిన ఇటు బోరబండ అని ఒక రోడ్డు అప్పట్లో ప్లాన్ చేశారు సార్. అది తర్వాత ఏమైందో మాకు తెలియదు. ఎక్కడి వాళ్ళు అక్కడ కబ్జాలు చేసుకుంటున్నారు. కానీ మా సొసైటీలో 80 ఫీట్ల రోడ్డు అలాగే వదిలి 40 ఫీట్ల 40 ఫీట్లు చేసేవాళ్ళం కదా. మా హుడా లేఅవుట్ ప్రకారం మాకు ఫ్లాట్లు ఉన్నాయి సార్. మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలను ఫ్లాట్ ఓనర్స్ అడ్డుకుంటున్నారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చడం ఏంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. కూల్చివేతలు చేపట్టకుండా జేసీబీలకు అడ్డంగా పడుకుని తమ ఆవేదన వ్యక్తం చేశారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీ బాధితులకు అండగా నిలిచారు. నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టడం ఏంటని మండిపడ్డారు. ఏదైనా ఉంటే పద్ధతి ప్రకారం వెళ్లాలని సూచించారు. జోలికి పోవట్లేదు. ఇక్కడ వచ్చి దీన్ని తీసేసారు. సర్వే చేయండి. మీరు గ్రీన్ ట్రిబ్యునల్లో 15 ఎకరాలని ఇచ్చారు. మాది జెన్యూన్ గా కనుక వస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం. హైడ్రా కూల్చివేతలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్. లంచాలు ఇవ్వకపోతే గద్దల్లా వాలిపోయి హైడ్రా కూల్చివేతలు చేపడుతోందని ఆరోపించారు. పేదల విషయంలో ప్రభుత్వం పిచ్చివేషాలు మానుకోకపోతే పేదల ఉసురు తప్పక తగులుతోందన్నారు. పేదల జోలికొస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు ఈటెల. మార్కింగ్ చేయండి, మేము చేస్తాం. పోలీస్ స్టేషన్లో పోయి క్రిమినల్ కేసులు పెట్టినా కూడా లారీల యజమానులు కానీ ఇందులో మట్టి పోసి ఆక్రమించారు. రన్నింగ్ ఫెన్సింగ్ ఉంది. ఇప్పుడు జోలికి పోవట్లేదు. ఇక్కడ వచ్చి దీన్ని తీసేసారు. సర్వే చేయండి. మీరు గ్రీన్ ట్రిబ్యునల్లో 15 ఎకరాలని ఇచ్చారు. మాది జెన్యూన్ గా కనుక వస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం.